మీ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ లో చాలా పెద్ద పాత్ర ఉన్నట్టుంది, ఎందుకంటే చాలా రోజుల నుండి చేస్తున్నారు మీరు. ఎలా ఉండబోతుంది సినిమా? రామ్ చరణ్ అద్భుతంగా ఉంటుందండి. రామ్ చరణ్ will get a నేషనల్ అవార్డు దిస్ మూవీ. సార్ ఇంకా ఇప్పుడు మిమ్మల్ని అడగాల్సిన ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీరు లోపలికి వెళ్తారా? ఇప్పుడు ఇప్పుడు మా ఏరియాలోనే ఉందా అమ్మాయి పేరు అర్చన అండి? దివి దివి దివి. నేను ఒకటి ఏటీఎం అనే వెబ్ సిరీస్ దాంట్లో నేను విలన్ చేశాను. వికారాబాద్ ఫారెస్ట్లో మొత్తం అందరిని కట్టేసి కొడుతుండం. నేను బిగ్ బాస్లోనే. బిగ్ బాస్ అంటే నాగార్జున గారు చేస్తున్నారు, అక్కడ కమల్ హాసన్ గారు, ఇక్కడ అన్నీ. ఇంకోటి బిగ్ బాస్లో చేసిన హీరో ఉన్నాడు కెవిన్ అని, తమిళ్. అతని సినిమాలో అతను నన్ను లైక్ చేసి నన్ను పెట్టుకున్నాడు, బ్లడీ బెగ్గర్ అని. సెప్టెంబర్లో రిలీజ్ అంటూ నేను మెయిన్ రోల్ చేశాను. తమిళ్ మూవీ కదా? తమిళ్. ఇది బిగ్ బాస్ అంటే ఇప్పుడు దానికి తగ్గ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఉన్నారేమో ఉండే, నాకైతే తెలియదు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో బయట నిలబడి నా గొంతుతోటి నేను గట్టిగా అరిస్తే లోపల వినపడుతుంది సెట్లో. మనకున్న హ్యాపీగా పొద్దున్న లేస్తామండి, యోగా చేస్తాం, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు వస్తే వాకింగ్ వెళ్తాం, ఒక మంచి కాఫీ తాగుతాం. ఆ సన్ రైజ్ పడకముందే ఆ చిన్న చిన్న శీతలం సంబంధించి ఆ చెనుకులు పడుతుంటే చూడండి, దాంట్లో ఆహ్లాదం వేరు. అవన్నీ వదిలిపారదెప్పి గదిలో కూర్చుని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి బిగ్ బాస్ కన్నా ఎక్కువ చేస్తున్నారు బయట. మళ్ళీ బిగ్ బాస్ ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం? ఆఫర్లు వస్తే నేను చేయనండి. ఎందుకంటే జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్, పెళ్ళి అయిపోయాక భార్య పిల్లలు వీళ్ళందరూ. ఇప్పుడు ఏంటంటే బాధ్యతలు ఎక్కువ పెరిగిపోయినాయి. పెట్లవర్ నేను ఏదైనా 10 రోజులు షూటింగ్ వెళ్ళిపోతే సైలెంట్గా ఇలా ఉంటాయి, మళ్ళీ నేను రాగానే అలా లేస్తాయి. ఆరింటికి సమాధానం చెప్పాలి. బిగ్ బాస్లో కూర్చుంటే ఏంటంటే. కొత్త రంగుల ప్రపంచం సినిమా డైరెక్ట్ చేశారు. అవునండి, మంచి పేరు తెచ్చుకున్నారు. నెక్స్ట్ ఏంటి డైరెక్షన్ ఏమైనా చేయబోతున్నారు? అంటే ఇది ఓటీటీకి వచ్చేస్తుంది అందరికి, మేబీ 1 మంత్లో ఓటీటీలో వస్తుంది. నెక్స్ట్ చేసే సినిమా కంప్లీట్ ఏమంటారు దాన్ని, ఈ సినిమా ఈయన డైరెక్ట్ చేసాడు అంటే ఈయన డైరెక్ట్ అలా చేస్తేనే డబ్బులు. పొలిటికల్గా ఉంటుంది? పొలిటికల్ కాదండి, పొలిటికల్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్, సెటైరిక్స్ ఉంటాయి, పొలిటికల్ సెటైర్స్. ఇది ఎంటర్టైన్మెంట్గా ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమా. అవి నా డైలాగులన్నీ రాసి పెట్టాం. ఈయన పేరు పృథ్వీరాజ్ అండి అంటే ఆగు, నా పేరు పృథ్వీరాజే, ఇంట్రడక్షనే. మీరు రోజుకో దానికి ఒగుతా ఏంటి అలాంటివి చెప్తేనే జనం అరే ఏం మామ ఏం చెప్పినావన్నా క్లాప్స్ ఆటికే పడుతున్నారు. అంతే, వ్యూస్ కావాలి, జనాలు రావాలి. మామూలుగా మనం హాయిగా కూర్చుని ఒక మంచి ఇది కాఫీ లాంటి సినిమాలు వద్దు, మంచి కాఫీ లాంటి సినిమాలు కావాలి, కాక్టైలే బాగుంది. అది సమాజం అలా ఉందండి ఇప్పుడు. కానీ ఎక్కడో కొంచెం నేను అప్పుడప్పుడు సమాజం అలా ఉంది సార్. ఇప్పుడు వైఫ్ తోటి రీల్స్ చేస్తుంటా. నాకు మా మిత్రుడు ఒకటి చెప్పాడు, ఎక్కువ మంది సిగరెట్లు తాగుతున్నారు కదా అన్నది మంచి అయిపోదు కదా, హానికరమే. సేమ్ అదే విధంగా కొంచెం ఏమన్నా మార్పు ఏమన్నా వస్తుందంటారా? ఇంకా ఇలాగే వెళ్తుందంటారా? ఇప్పుడు మన మార్పు ఇక్కడ స్టార్ట్ అయిందండి, వస్తుంది మార్పు. ఇప్పుడు రాజమౌళి గారు వచ్చారు, తర్వాత నాగాశ్విన్, ఇప్పుడు ప్రశాంత్ నీల్, ఈ అబ్బాయి ప్రశాంత్ నీళ్ళు, ఇలాగా చేంజ్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తున్నారు. ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు? ఏంటంటే ఒకప్పుడు భాషా సినిమా వచ్చింది, ఒరుతొడ సొన్న 100 తొడ సొన్న మాదిరి అని, రజనీకాంత్ గారు. ఆ క్యాసెట్ దాచేశారు బి గోపాల్ గారు బీరువాలో. దాన్ని బట్టి ఒక 20 సినిమాలు వచ్చినాయి తెలుగులో. సమరసింహారెడ్డి ఏంటి అనుకున్నారు మీరు? భాషయే కదా. అది రాగానే ఈయనేమో రైల్వే స్టేషన్లో టిఫిన్ సెంటర్ అవన్నీ పెడుతుంటే సత్యనారాయణ గారు అలా వెళ్తా చూసి రెడ్డి గారు అనగానే ఏ అని ఒక రికార్డింగ్ ఇంటర్వెల్. అప్పుడు పెట్టంగానే సీమ సందుల్లో చూసుకుందాం, నీ ప్రతాపము నా ప్రతాపం అవి మొదలైనవి. మళ్ళీ అదే సినిమా భాష లోపలికి వెళ్తే నాకు ఇంకో పేరు ఉంది సార్ అంటాడు. అడగంటే కాళ్ళు పట్టుకున్నా. అదే సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చేయబోతున్నారా?
అవుట్ అంటే ఇదే అండి. ఇప్పుడు ఇప్పుడు మా ఊర్లో మునసబులు అంటారు, ఇదివరకు మునసబులు అనేవారు. గంట అది ఏదో ఊరు ఉందండి అక్కడ, మా పెదనాన్నగారు వెళ్ళేవారు. మన వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మునసబు గారు బ్రహ్మాండం, ఊర్లో బ్రహ్మాండం. శ్రీరామచంద్రుడు అదే కరణం మునసబు కరణం తర్వాత లెక్కలన్నీ లెక్కేసేవాడు కరణం అంటారేమో. అది ఒక ఎంఆర్ఓ అన్నారు కదా ఇప్పుడు. అవి మునసబు హాయిగా ఫ్యామిలీకి ఏమీ ఉండదు. మునసబుకి కూడా చిన్న శృంగారకాలు ఉంటుందండి. సెకండ్ సెటప్ మామూలుగా అనేటప్పుడు ఏమన్నా ఎవరన్నా అన్నాడు మునసబు గారు తాలూకు అంటే వాళ్ళు నవ్వుకుంటూ చెప్పుకుంటారు అన్నమాట. అంటే ఆడి గట్టిగా ఆడికి తెలుసు ఎవరండి అంటే మునసబు గారు తాలూకు అండి అంటాడు. ఊరు చివర ఆమె ఊర్లో ఏమో మునసబు గారి వైఫ్. ఇక్కడ పనిచేసేవాళ్ళే అక్కడ పనిచేసేవాళ్ళు ఇక్కడ. ఆహ్లాదకరంగా హెల్దీగా ఉండేది అది. అది సహజీవనం అప్పుడే పుట్టింది, ఎప్పుడో స్వాతంత్రం ముందే. ఇప్పుడు దానికి 100 రకాల పేర్లు పెట్టి ఒకటే సార్. ఇప్పుడు మీరు ఏదన్నా ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలనుకున్నాను, ఏది తింటమే లోపల ఉండే దాన్ని చూసి ఇలా అవి అనవసరం. ఉన్నది అంత జీవితం. అలాగని మిమ్మల్ని ఏం బ్యాడ్గా వెళ్ళమని అంటలే మనం. ఏదైనా ఒక అలవాటు ఉందండి. సార్ మీరు ఏంటండి మీరు ఇలా తాగిపోతే ఎలాగండి, మీరు అదండి ఇదండి అంటుంటారు. వద్దురా నేను నా దగ్గర తాగి నన్ను తిట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదే కాకినాడలో అంటాడు చూసారు రావుగోపాలరావు గారు, మా కాకినాడలో అండి అనేసి మాలీషు తాగేసి తిడుతుంటాడు ఆడు ఇప్పించడండి. ఎందుకు అవి మనకి 10 ఏళ్ల క్రితం ఆ సంస్కృతిని తీసాము. ఏం మరీ తప్పదు ఇంకానంటే ఏమండి ఒక 30 అంటే అంటాం. అదేంటే మందు తాగి కూడా తెలుసు 30 ఏంటి అనేది. ఆ 30 వేసేయండి, దాంట్లో ఐస్ వేసేయండి, తిప్పుతూ ఉంటే మళ్ళీ ఆ పార్టీలో అందరూ అటు తిరిగి వస్తుంటారు. ఇదేంటంటే మూడోదండి. పొద్దుగారు చాలా ఎక్కువ తాగినట్టున్నారు, మన ఇంటికి మనం వచ్చేస్తాం, గొడవ ఉండదు. ఆడ ఎక్కువ సాటిస్ఫై అవుతుంది, మనం హ్యాపీగా ఉంటాం ఆరోగ్యంగా. అది సూపర్ సార్. ఈరోజు 30 ఇయర్స్ పృథ్వీ గారితో మనం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అసలు స్వాతంత్రం కొన్ని రాష్ట్రాలకి లేదు అని చెప్పారు. అద్భుతంగా దానికి వివరణ కూడా ఇచ్చారని నాకు అనిపించింది. ఇప్పుడు మంచి లైక్ కామెంట్స్ చేయండి దీని మీద. ఇప్పుడు లాస్ట్లో మీరు 30లు ఇటీ అన్నీ చెప్పించి 40 ఇయర్స్ కాదండి, ఇది స్వాతంత్ర దినోత్సవం అంటారు. అంటే పృథ్వీరాజు గారు 30 వేసేందుకు స్వాతంత్రం వచ్చిందంటారు. అలా కాదు. అనేది ఏంటంటే స్వాతంత్రం 78 ఏళ్ళు అయింది. స్వాతంత్రం వచ్చి ఎవరికి ఉపయోగపడింది? ఇది దేశ ఆర్థిక పరిస్థితులు అలాగే ఉన్నాయి. దేశంలో భద్రత లేదు, ఎంతోమంది వస్తున్నారు వెళ్తున్నారు. ఏమంటే మా చిన్నప్పుడు చూసుకున్నాం, గరీబీ హఠావో అనే నినాదంతో కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు చాలాసార్లు అదే చెప్పారు, వచ్చారు అధికారంలోకి. ఇంకా గరీబీ హఠావో ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశమే ఇంకా అంతే. ఇంకో 50 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము చెప్తున్నాం, మేము ఇప్పుడు యాక్టర్ అంటున్నాం మేము. ఇప్పుడు ఏమైంది? అమితాబ్ బచ్చన్ గారు ఏం చెప్పారు? యు ఆర్ నాట్ యాక్టర్, యు ఆర్ ఏ ఇండియన్ యాక్టర్. అలాగే రావాలి. భారతదేశం అగ్రదేశాల్లో ఒకటి, అది మోడీ గారు తీసుకొస్తారు. అప్పుడే మనకు స్వాతంత్రం. ఈ దుర్మార్గులందరూ ఏమీ చేయక్కర్లేదండి. ఇప్పుడు కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమీ చేయక్కర్లేదు. అక్కడ మోడీ గారు కానీ వీళ్ళ మీద కేసులు పెట్టద్దు. వీళ్ళని చంపేయాలంటే ఏంటంటే అండి, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనేది పెట్టేస్తే నిజమైన స్వాతంత్రం వస్తుందండి భారతదేశానికి. ఇది కరెక్ట్గా చెప్పారు. స్వాతంత్ర దినం సందర్భంగా 30 ఇయర్స్ పృథ్వీ గారు అనకూడదు, ఇప్పుడు 40 ఇయర్స్ పృథ్వీ గారు అనాలేమో కదా సార్? 40 ఇయర్స్ ఎన్నైనా ఇప్పుడు మీరు 40 ఏళ్ళు అయిందా? 50 అన్నా కూడా ఎవరు చూసినా ఏమన్నా 30 ఇయర్స్ అంటారు. 30 ఇయర్స్ అనే అంటారు. 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉన్నా కూడా. సో ఫ్యూచర్లో సినిమాలు ఏంటి సార్ మీరు? ఇప్పుడు విక్రమ్ గారి సినిమాలో నేను మెయిన్ విలన్ చేస్తున్నాను. ఆ డైరెక్టరు అరుణ్ కుమార్ అని మొన్న సిద్ధార్థ తోటి చిన్న అని ఒక సినిమా చేశాడు చైల్డ్ రేప్ మీద. అవును, దానికి 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయండి. చైల్డ్ అబ్యూస్. దాంట్లో విలన్ అంటే వచ్చిపోయే విలన్ కాదండి, పెర్ఫార్మ్డ్ విలన్, ఫుల్ లెంగ్త్ విలన్. సో అదొకటి. బ్లడీ బగ్గర్ అదొకటి పెద్ద ప్రాజెక్టు. ఇంకోటి శివకార్తికేయన్ గారి. ఇలాగా ఇంకా ఫ్యూచర్లో ఏంటి సార్ తమిళ్లో బాగా చేస్తున్నారు అంటే శివకార్తికేయన్ మూవీ తర్వాత. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆశీర్వదించారు, దత్తపుత్రం చేసుకున్నారు వాళ్ళు. నన్ను వాళ్ళు అన్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ టెక్నీషియన్ కానీ
డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మళ్ళీ మీరు హైదరాబాద్ వెళ్ళడానికి కొంచెం కష్టమేనండి, ఇంకెక్కడేనండి. ఓకే. అంటే మనకు అన్నం పెట్టినోడు ఇక్కడ ఉంటే ఎప్పుడైనా పిలుస్తాడు, అక్కడ అన్నం పెడుతున్నారు ఇప్పుడు మనకి. సరే ఓకే. విశ్వంబర చేస్తున్నారా చిరంజీవి? లేదండి, దానిలో అవకాశం రాలేదు. ఆయన ఎవరండి, ఎందుకు ఎవరో మరి నాకు అర్థం ఉంది. రేపు అడుగుదాం అనుకుంటున్నాం. అడగండి సార్. రేపు 15 ఆగస్టు 15 జెండా వందనానికి వస్తున్నారు. ఒక కాగితం మీద రాసి, అన్నయ్య మీ సినిమాలో నాకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు, ఎక్కడ సార్? నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఫిలిం నగర్లోను. ఫిలిం నగర్ బ్లడ్ బ్యాంక్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం, దీనికి మీ యొక్క సమాధానం ఏంటి అని ఆయనతోటి మాట్లాడే అంతా అయ్యాక కాగితం చేతిలో పెడతారు.